నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450గా తేల్చారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి పూర్తిస్థాయి జాబితా ప్రకటించే క్రమంలో భాగంగా ఎన్నికల సంఘం కొత్త ఓటర్లను చేర్చుకోవడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఒక నియోజకవర్గం నుంచి మరో చోటుకు బదిలీ వంటి ప్రక్రియ చేపట్టింది. దీనికి సంబంధించి ముసాయిదా జాబితాను మీనా విడుదల చేశారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ లోను ముసాయిదా అందుబాటులో ఉంచామని, డిసెంబర్ 9 వరకు ఎవరైనా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చని చెప్పారు. డిసెంబర్ 26లోగా వాటిని పరిష్కరిస్తామని, ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను 2024 జనవరి 5న ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. 100 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కి ఘన స్వాగతం లభించింది. ఆంధ్ర వైద్య కళాశాల పరిశోధనా కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు, పైలన్ను ఆవిష్కరించారు. కళాశాల గత చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఉపరాష్ట్రపతి సందర్శించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రులు విడుదల రజని, గుడివాడ అమర్నాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే కళాశాల 100 ఏళ్ల ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. తెలుగు సాహితీ వైభవం పేరుతో ఈ నెల 29వ తేదీన ప్రత్యేక గోష్ఠి నిర్వహిస్తున్నారు. పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, 24 గంటలు సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. చంద్రబాబు నాయుడు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా ఎస్పీ జగదీష్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టుకు తన భద్రత ఆరోగ్యంపై 3 పేజీల లేఖ రాసిన నేపథ్యంలో డీఐజీ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ప్రతి గంటకోసారి పరిసరాలన్నీ తనిఖీ నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీ లేఖగా విచారణలో గుర్తించామన్నారు. చంద్రబాబు కుడి కంటి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులను సంప్రదించామని, వారు పరీక్షలు చేసి ఇమ్మెచ్యూర్ క్యాట్రాక్ట్ ఉన్నట్లు గుర్తించారన్నారు. కొంత సమయం తర్వాతైనా ఆపరేషన్ చేయించుకోవచ్చని వైద్యులు సూచించినట్లు తెలిపారు. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఒక లెటర్ పెట్టారు అని చెప్పి ఒక కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే ఎస్పీ గారు జైలుకి వచ్చి ఒకసారి సెక్యూరిటీ మొత్తం రివ్యూ చేయడం జరిగింది. సో నేను ఎస్పీ గారు కూర్చొని ఆ బేసిస్ పైన కండక్టెడ్ సమ్ లోపల ఇంటర్నల్ ఒకసారి మళ్ళీ సెక్యూరిటీ వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. చంద్రబాబు గారికి సెక్యూరిటీ బీఫప్ చేయడం జరిగిందండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము దట్ లెటర్ ఈస్ హోక్స్ అని తెలిసింది. అంటే దెర్ ఇస్ నో జెన్యూనిటీ ఇన్ దట్ లెటర్. ఎనీవేస్ మేము వి డి నాట్ వాంట్ టు కీప్ ఎనీ రిస్క్స్ తీసుకోవాలి అని అనుకోలేదు. కాబట్టి సార్ కూడా మేము సెక్యూరిటీ ఎక్కువ బీఫప్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ వీక్ కూడా ఎస్పీ గారు నేను జైలుకి వచ్చి ఆ సెక్యూరిటీని రివ్యూ చేయడం జరుగుతుంది. సార్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు జైలుకు అడ్మిషన్ వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ వీక్ మేము కలుస్తున్నాము. ఎవ్రీ వీక్ కూడా మేము సెక్యూరిటీని రివ్యూ చేస్తున్నాము. సో సార్కు జైలు లోపల సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సమ్ ఎస్కోట్ నుంచి సమ్ ఎన్డీపీఎస్ కేసు అని చెప్పి ఒక ప్రిజనర్ పెన్ కెమెరా తీసుకొని వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ ఉంది. దీని గురించి అతను ఎన్డీపీఎస్ కేసులో రాలేదండి మా దగ్గరికి. శ్రీనివాస చక్రవర్తి అని చెప్పి ఒక ప్రిజనర్ అండి జీఆర్పీ నుంచి ఒక థెఫ్ట్ కేసులో రావడం జరిగింది. సో మా జైలు ప్రొసీజర్స్ ప్రకారము ప్రిజనర్స్ని ఎప్పుడు జైలు లోపలికి అడ్మిషన్ తీసుకున్నా, ఎప్పుడు జైలు నుంచి బయటకు పంపించినా కూడా వాళ్ళ బిలాంగింగ్స్ని తరోగా చెక్ చేయడం జరుగుతుంటుంది. సో ఇతను వచ్చినప్పుడు అడ్మిషన్ అప్పుడే మేము అతన్ని తరోగా చెక్ చేయడం జరిగింది. సో అతని బిలాంగింగ్స్ అంటే అతను తెచ్చుకున్న బట్టల్లో ఒక షర్టులో మా గార్డింగ్ స్టాఫ్కు ఒక బటన్ కెమెరా, ఇట్స్ నాట్ ఎ పెన్ కెమెరా అండి, ఒక బటన్ కెమెరా అనేది దొరికింది. వెంటనే మేము దాన్ని సీజ్ చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును నారా భువనేశ్వరి, లోకేష్, టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం, జైల్లోని పరిస్థితులపై ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి జ్ఞానేశ్వర్తో చంద్రబాబు చర్చించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేష్ శనివారం ములాఖాత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో లోకేష్ మాట్లాడారు. 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారు? కొత్త ఆధారం ఒక్కటైనా ప్రజల ముందు పెట్టారా? స్కిల్, ఫైబర్ నెట్ ఏ కేసులో అయినా కొత్త ఆధారాలు ఏమైనా చూపారా?
పార్టీ ఖాతాకు డబ్బులు వచ్చాయని ఒక్క ఆధారమైన చూపారా? ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ చేస్తున్నా. స్కిల్ కేసులో మా కుటుంబ సభ్యులు, మిత్రుల పాత్ర లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. మా ఆస్తులు, ఐటీ రిటర్నులు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. సైకో జగన్ ను వదిలిపెట్టాం. ప్రజల తరపున పోరాడతామని లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మొన్న వాళ్ళ ఎంపీ స్టేట్మెంట్ కూడా అనంతపూర్లో చూసాం. ఎగతాళి చేస్తారు, చంపేస్తామని చెప్తారు, జైల్లోనే చనిపోతారని కూడా చెప్తున్నారు. ఇంకో పక్కన కేసుకి ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మహిళా మంత్రి కూడా స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, సవాల్ ఇస్తున్నా, 50 రోజులుగా మీరు పీకిందేంటి? ఒక కొత్త ఆధారమైన ప్రజల ముందల పెట్టారా? స్కిల్ డెవలప్మెంట్లో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ, ఫైబర్ గ్రిడ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, పార్టీ అకౌంట్ కూడా డబ్బులు వచ్చిందని 50 రోజులుగా ఒక్క ఆధారం ఉన్న ఈ ప్రభుత్వం బయట పెట్టిందా అని ప్రజలందరినీ ఆలోచించమంటారు. ఇంతేకాదు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అజయ్ రెడ్డి నిన్నగాక మొన్న చాలా స్పష్టంగా అన్ని సెంటర్లు నడుస్తున్నాయి, ఎక్కడ ఒక్క సెంటర్ కూడా మూయలేదు అని చెప్తున్నారు. మొదటి రోజు నుంచి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు. మేము తిప్పి అన్ని ఆధారాలు ప్రజల్లో పెట్టాం. మా అకౌంట్లు కూడా గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో పెట్టాం. ఆనాడే చెప్పా, దీనికన్నా ఒక్క రూపాయి ఉన్నా, ఒక్క గజం ఉన్నా ఈ ఆస్తులన్నీ వాళ్ళు తిరిగి రాసిస్తానని. 50 రోజులుగా వీళ్ళు పీకింది పొడిచింది ఏందని సూటిగా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు కూడా సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు ప్రజల ముందర పెట్టండి. అంతేగాని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్లకుండా ఈరోజు జైల్లో బంధిస్తాం. చాలా చాలా అన్యాయం. మా తల్లి నిజం గెలవాలని ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మా తల్లిని కూడా అరెస్ట్ చేపిస్తాము, అరెస్ట్ చేసి లోపలేస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులే చెప్తున్నారంటే ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కాకపోతే ఏంటని ప్రజలందరినీ ఒక్కసారి మళ్ళీ ఆలోచించమంటున్నాం. ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి వస్తే చాలా స్పష్టంగా నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ, మాకు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ఎలాంటి పాత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి అవినీతి చేయలేదు. బిఎల్ఓల వద్ద ఓటరు జాబితా సరిచూసి తొలగింపులు, చేర్పులు ఉంటే తెలియచేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ సూచించారు. అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 26 నాటికి వాటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురణకు సిద్ధమవుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 1000 మంది పురుషులకు 1001 మంది మహిళలు ఉన్నారని, 1000 మందిలో 700 మంది ఓటరుగా నమోదయ్యారని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు నుంచి మనము 9th డిసెంబర్ వరకు, సో దాదాపు ఒక నెల 15 రోజుల వరకు, 9th డిసెంబర్ వరకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్, ఏదైనా మార్పులు చేర్పులు కానీ, అడిషన్స్, డిలీషన్స్, మోడిఫికేషన్స్, ఓటర్ జాబితాలు చేయాల్సిన ఉంటే అవి అన్ని దరఖాస్తులు బిఎల్ఓ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ యాప్స్లో, ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా ఈ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. దీనికి స్పెషల్ క్యాంపెయిన్ డేట్స్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో ఆ బిఎల్ఓ అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఏరియాలో మొత్తం అవగాహన కల్పించి స్పెషల్ క్యాంపెయిన్ డేస్ 4th and 5th నవంబర్ ఒక ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మళ్ళీ 2nd and 3rd డిసెంబర్. సో ఈ 2 రౌండ్స్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా సిఇఓ ఆదేశాల మేరకు పెట్టడం జరుగుతుంది.
ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ఆల్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ 9th వరకు వచ్చినటువంటి అన్ని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ డిస్పోజల్ చేయడానికి 26th డిసెంబర్ మనకి డేట్ ఉంది. తర్వాత 1st జనవరి 2024కి మనము అన్ని ప్రింటింగ్ కోసం ఈ అన్ని డేటాబేస్ కూడా ఏదైతే డేటా అవైలబుల్ ఉంది ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. 5th జనవరికి ఫైనల్ జాబితా, ఫైనల్ రోల్ పబ్లికేషన్ ఫర్ ద 2024 ఎలక్షన్స్ ఫైనల్ జాబితా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా Form 6 ఇష్యూ చేయడానికి Form 6 నింపేసి నా పేరు ఎందుకు డిలీట్ అయింది అది తర్వాత ఎంక్వైరీ చేస్తాం. బట్ ఇప్పుడు కూడా నేను ఇక్కడ అర్హత కలిగి ఉన్నాను, నాది నమోదు చేయండి అంటే ఖచ్చితంగా అది నమోదు చేయడం జరుగుతుంది. పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఈ సాయంత్రం 6:30 విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ వెల్లడించింది. సాయంత్రం అమ్మవారి పంచాహారతుల సేవానంతరం తలుపులు మూసివేయనున్నట్లు పేర్కొంది. రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు నిర్వహించి 9 గంటల తర్వాత నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. రేపు సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చనను రద్దు చేసినట్లు వెల్లడించారు. అటు శ్రీశైలంలో కూడా ఈ సాయంత్రం నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. రేపు తెల్లవారుజామున 1:05 నుంచి 2:22 మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉండగా గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో రేపు రాత్రి 7:05 ఆలయ తలుపులు మూసివేయనున్నారు. తెల్లవారుజామున 3:15 ఏకాంతంగా శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా ఈ రోజు సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధులకు కల్పించే స్వామివారి దర్శన సదుపాయాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకోవడం మన బాధ్యత అని తిరుపతి జిల్లా ఎస్పీ పి పరమేశ్వరరెడ్డి అన్నారు. తిరుపతిలోని రాహుల్ కన్వెన్షన్ హాల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఎస్పీ పరమేశ్వరరెడ్డి ప్రారంభించారు. స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 500 మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి రుయా స్విమ్స్ ఆసుపత్రిలో కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈరోజు తిరుపతి పోలీసు వాళ్ళు తిరుపతిలో ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఉత్సాహంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేస్తున్నారు. సుమారు 500 మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రజలే కాకుండా పోలీస్ సిబ్బంది కూడా అమరవీరుల వాళ్ళని రిమెంబర్ చేసుకుంటూ వాళ్ళు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలకి సహాయంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ రక్తదానం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా యువత, ముఖ్యంగా యువత చంద్రగిరి, తిరుపతి ఇవంతా కూడా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్, మెటర్నిటీ హాస్పిటల్స్, రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఈ 3 హాస్పిటల్స్కి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ నిత్యం రక్తహీనత వచ్చే పేషెంట్స్కి ఆపరేషన్స్ అప్పుడు రక్తం అవసరం అవుతుంది. 10వ తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. విద్యార్థులు నవంబర్ 10లోగా ఫీజు చెల్లించాలి. 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ₹50 పెనాల్టీతో ఫీజు చెల్లించవచ్చు. 17 నుంచి 22వ తేదీ వరకు ₹200, 23 నుంచి 30వ తేదీ వరకు ₹500 లేట్ ఫైన్ తో ఫీజు చెల్లించాలి. ఇక గడువు పొడిగింపు ఉండదు. పాఠశాల హెచ్ఎంలు దీనిపై దృష్టి సారించాలి అని డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.